హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024 ఎగ్జామినేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి తెలుగు స్టూడెంట్కి మన ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్. సో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి మాక్ టెస్ట్లలో అండ్ మీ స్టేట్ ఏంటనేది జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి. ఈ పర్టికులర్ వీడియోలో నీట్ యూజీ 2024కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సో మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు కొంతమంది స్టూడెంట్స్కి ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది తెలియట్లేదు. సో వాళ్ళ కోసం కూడా లాస్ట్లో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నీట్ యూజీ రిలేటెడ్ ఎలాంటి కంటెంట్ అయినా మన ఛానల్లో ద్వారా ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్ అండ్ దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు ఫాలో చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా రికమెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడాలనుకున్నా, నీట్ యూజీ కౌన్సిలింగ్లో పర్ఫెక్ట్గా అటెండ్ అవ్వాలి అనుకున్నా, సో నీట్ యూజీ రిలేటెడ్ మెంటర్షిప్ అనేది విజన్ అప్డేట్ నుంచి స్టార్ట్ చేశాము. ఒకవేళ మీరు జాయిన్ అవుతే మీకు వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము, నా పర్సనల్ నెంబర్ ఇస్తారు అండ్ వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు. డే టు డే అప్డేట్స్ ఉంటాయి, మీరు ఎలాంటి అప్డేట్ మిస్ అవ్వకుండా కౌన్సిలింగ్ని చాలా స్మూత్గా మీరు హ్యాండిల్ చేయొచ్చు. సో దీనికోసం విజన్ అప్డేట్ .in అని వెబ్సైట్ ఉంటుంది, అక్కడ న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. లేదా 7893947228 నెంబర్ని ఓన్లీ వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్, అంతే. ఓకేనా? సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే కంప్లీట్లీ మీకు టెలిగ్రామ్ గ్రూప్ నుంచి కానీ యూట్యూబ్ ఛానల్ నుంచి మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. మెంటర్షిప్ కోసం మాత్రమే ఈ మొబైల్ నంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, అక్కడ ప్రాసెస్ చెప్తారు, మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ నెక్స్ట్ నా మొబైల్ నెంబర్ ఇస్తారు, మీరు నాతో మాట్లాడవచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్ కౌన్సిలింగ్ అనేది ఇస్తాము. చాలా వరకు 2023లో చాలా మంది తెలుగు స్టూడెంట్స్ని గైడ్ చేశాము. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ప్రతి కాలేజీలో మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్ ఉన్నారు. అది ఏ క్యాట్ అయినా, బి క్యాట్ అయినా, సి క్యాట్ అయినా, లేదా గవర్నమెంట్ కోటాలైనా ప్రతి కాలేజీలో కూడా విజన్ అప్డేట్ సంబంధించిన స్టూడెంట్ ఉన్నారు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో మనకు అడ్మిట్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. April 15th వరకు ఆల్మోస్ట్ మనకు ఎన్టీఏ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ఉంది, అంటే ఆధార్ అప్డేట్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఉంది. సో కాబట్టి మనకు చాలా తక్కువ టైం ఉంది. ఓకేనా? ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామినేషన్ ఇంటిమేషన్ ఇవ్వడానికి కానీ, లేకపోతే మనకు అడ్మిట్ కార్డ్ ఇవ్వడానికి కానీ. మరి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అంటే, అడ్మిట్ కార్డ్ కన్నా ముందు ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ ఇస్తారు. ఓకేనా? సో ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వాలి అని మ్యాండేటరీ లేదు. ఇవ్వడం వల్ల యూజ్ ఏంటంటే, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిటీ ఏంటి, ఎక్కడ పడిందని సో కొంచెం టెన్షన్ ఫ్రీగా చూసుకోవచ్చు. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే, ప్రీవియస్ ట్రెండ్స్ని పట్టి చూసుకున్నా కూడా, ఓకేనా, సో 30th April రోజున మనకు ఎగ్జామినేషన్ ఇంటిమేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అదేవిధంగా సో ఫస్ట్ రోజు కానీ, ఓకేనా, ఒకవేళ ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ ఇవ్వకపోతే ఫస్ట్ రోజు కానీ, 2nd May రోజున కానీ మీకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అని ఇస్తారు. ఏంటన్నా, మనకు 5th May రోజు రిజల్ట్స్ పెట్టుకొని ఫస్ట్ రోజు, 2nd రోజు అడ్మిట్ కార్డ్ ఇవ్వడం ఏంటి అంటే, సో మనకు ఫస్ట్ రోజు ఇచ్చినా కూడా 4 days టైం ఉంటుంది, 2nd రోజు ఇచ్చినా కూడా 3 days టైం ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు 4 days ముందు, ఒక ఎగ్జామినేషన్కి 4 days ముందు అంటే మనకు మీకు 1st May రోజున అడ్మిట్ కార్డ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. దీనికన్నా ముందు కూడా రావచ్చు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసేది 1st May అనేది లాస్ట్ డేట్. 1st May రోజున సో మీకు ఎగ్జామినేషన్ సిటీ కాకుండా డైరెక్ట్గా ఆల్ టికెట్స్ అంటే అడ్మిట్ కార్డు నీట్ యూజీ రిలేటెడ్ రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అవ్వదు, వేరే టెన్షన్ పడకండి. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. సో ఇప్పుడు మనకి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం. ఓకేనా? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, సో ఇక్కడ మీకు +5 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే, +5 క్వశ్చన్స్, టోటల్గా 20 క్వశ్చన్స్, 200 క్వశ్చన్స్కి మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. పెన్ పేపర్ మెథడ్. ఓకేనా? సో మీరు బబులింగ్ చేయాల్సి ఉంటుంది, సిబిటి ఎగ్జామినేషన్ కాదు. ఓకేనా? సో ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే, ఫిజిక్స్ సెక్షన్ ఏ అండ్ ఫిజిక్స్ సెక్షన్ బి, బాటనీ సెక్షన్ ఏ అంటే బాటనీ అంటే బయాలజీ, జువాలజీ కలిపి మనకు బయాలజీ సెక్షన్ ఏ, బయాలజీ సెక్షన్ బి, కెమిస్ట్రీ సెక్షన్ ఏ, కెమిస్ట్రీ సెక్షన్ బి అనేవి ఉంటాయి. ఓకేనా? సో మీకు సెక్షన్ ఏలో ప్రతి సబ్జెక్ట్లో, ఓకేనా, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అనుకుందాం. ఓకేనా? 4 సబ్జెక్టులు అనుకుందాం. సో సెక్షన్ ఏలో మీకు 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? అదేవిధంగా సెక్షన్ బిలో వచ్చేసరికి 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? సెక్షన్ ఏలో మీరు 35 out of 35 క్వశ్చన్స్ అనేది అటెండ్ చేయాల్సి ఉంటుంది.
సెక్షన్ బిలో మీకు చాయిస్ ఉంటుంది, ఓకేనా. 15 క్వశ్చన్స్లలో 10 క్వశ్చన్స్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నేను 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తానన్నా కూడా మీకు ఫస్ట్ 10 క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు సెక్షన్ బిలో 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అంటే టోటల్గా ప్రతి సబ్జెక్ట్లో మనకు 50 క్వశ్చన్స్ అనేవి ఇస్తే మీరు ఓన్లీ 45 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఈ 45 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేస్తాం కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ చొప్పున మనకు 180 మార్క్స్ ఉంటాయి సబ్జెక్ట్ వైజ్, ఓకేనా. ఒక క్వశ్చన్కి మనకు పాజిటివ్ మార్క్స్ అనేవి 4 మార్క్స్ ఉంటాయి, నెగిటివ్ మార్క్ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నాకు ఒక క్వశ్చన్ కరెక్ట్ అయింది అనుకోండి +4 మార్క్స్ వస్తాయి. ఒక క్వశ్చన్ రాంగ్ అయింది అనుకోండి -1 మార్క్స్ వస్తాయి. కాబట్టి మనకు ఒక క్వశ్చన్ రాంగ్ అయితే -1 మార్క్స్, ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే +4 మార్క్స్ ఉంటాయి. సో టోటల్గా మనకు 200 క్వశ్చన్స్లలో మనం అటెంప్ట్ చేయాల్సింది 180 క్వశ్చన్స్ మాత్రమే. ఎందుకంటే సెక్షన్ బిలో 15 క్వశ్చన్లకి మనం 10 క్వశ్చన్సే అటెంప్ట్ చేయాలి కాబట్టి ప్రతి సబ్జెక్ట్లో 5, 5, 5, 5 తీసే అంటే 20 క్వశ్చన్స్ అనేది తీసేస్తే మనం అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ 180 క్వశ్చన్స్, మార్క్స్ వచ్చేసరికి 720 మార్క్స్. సో ఇక్కడ నేను స్టూడెంట్స్ ఒక అడ్వైజ్ చేయాలనుకున్నాను, పాజిటివ్ మార్క్స్ తెచ్చుకోకున్నా పర్లేదు, ఓకేనా. అంటే వచ్చిన క్వశ్చన్స్ కాకుండా రాని క్వశ్చన్స్లలో మీకు పాజిటివ్ మార్క్ రాకపోయినా పర్లేదు కానీ నెగిటివ్ మార్క్ అనేది తెచ్చుకోకండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్కి నేనేదో ట్రై చేస్తాను, సో ఏది పడితే అది పెట్టేస్తాను అంటే వచ్చే మార్క్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలిసిన క్వశ్చన్స్లో 4 మార్కులు మీకు వచ్చినట్లయితే నువ్వు తెలియని క్వశ్చన్స్ 4 రాంగ్ మార్క్స్ 4 రాంగ్ క్వశ్చన్స్కి తప్పు ఆన్సర్ పెడితే నీకు వచ్చిన పాజిటివ్ మార్క్స్ కూడా పోతాయి. కాబట్టి అలాంటి మిస్టేక్స్ అనేవి చేయకండి. సో దట్ అలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మార్క్ అనేది మీ ర్యాంక్ 20,000 30,000 డిఫరెన్స్ కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి 50,000 డిఫరెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి మిస్టేక్స్ చేయకండి. వీలైతే పాజిటివ్ మార్క్స్ అక్యురేట్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, నెగిటివ్ మార్క్స్ తెచ్చుకోకండి. అందరికీ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మనకు డ్రెస్ కోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.